కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు జనసేన నాయకులు. అన్ని వర్గాల కోసం పనిచేస్తున్న పవన్ కు కులాన్ని అంటగట్టొద్దని హితవు పలికారు. ఇక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావాలనే పవన్ పై కాపు నాయకులతో తిట్టించి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. రాజమహేంద్రవరంలో పవన్ పైన ప్యాకేజీ అందని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు నాయకులతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నాయకులు రాజమండ్రిలో కొంతమంది సో కాల్డ్ కాపు నాయకులు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇష్టారీతంగా విమర్శిస్తూ వాళ్ళ యొక్క అక్కసుని వెళ్ళగక్కారండి. దీనికి ముఖ్య కారణం ఆ నాయకులందరూ గతంలో వైసీపీకి పనిచేసిన వ్యక్తులని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏ రోజు కులానికి ఏం చేశారో అన్నది మీ అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ ఇవన్నీ మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏ రోజు కులానికి పనిచేసిన దాఖలాలు లేవు. అట్లాగే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం కులాన్ని వాడుకున్న వ్యక్తులుగా మేము గుర్తించబడ్డాయండి. సో అలాంటి వ్యక్తులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలటం అన్నది చాలా చాలా దారుణం. ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎవరైతే కులం ముసుగులో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక సూటు ప్రశ్న. ఇక్కడ అందరూ కొంతమంది నిబద్ధతతో పనిచేసిన వ్యక్తులు, ఎంతో కొంత సమాజానికి ఉపయోగం వ్యక్తులు. మేమేం చేసాం, మీరేం చేశారు? మీరు ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో కిర్లంపూడికి వచ్చినప్పుడు నేను కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు. అలాంటి వ్యక్తులకు మీరు పనిచేశారా లేదా? గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది తీసేశారు. వాస్తవా కాదా? ఒక్క కళ్యాణ మండపమైనా వైసీపీ హయాంలో కట్టినప్పుడు మీ నోర్లు ఏమయ్యాయి? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ నియోజకవర్గంలో చెప్పండి. కాపులు కుర్రోడికి ఏమైనా కాపు ఎమ్మెల్యే ఉద్యోగం వేయించాడా? ఏ కాపు కుటుంబాన్ని కాపాడాడు ఎమ్మెల్యే అని చెప్పేసి ఖచ్చితంగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. నేను కాపు కుటుంబాలు 10 కుటుంబాలు కాపాడాను ఎమ్మెల్యే అని వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేని కూడా ఏమన్నా కదా ధైర్యంగా వచ్చి చెప్పమనండి. ఎవరికి కూడా కాపులకి ఎవరికి కూడా ఏ ఎమ్మెల్యే కూడా న్యాయం చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా కాపులకు న్యాయం చేయట్లేదు. ఎందుకంటే కాపులు కుర్రోళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేక డ్రగ్స్ గంజాయి వాడుకుని చాలామంది చనిపోయి కుటుంబాలకు పిల్లలందరూ దూరం అయిపోయి ఉన్నారు. ముద్రగడ పద్మనాభ గారు సాధిస్తారు కాదని చెప్పేసి ఆయన నమ్ముకుని మేము వెళ్తే ఆయన మా నడి రోడ్లో దింపేసి అదే వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అతను ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా ఆ యుద్ధం చేసుకుంటూ వచ్చి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ముడి కడుతున్నాడంటే మా పరిస్థితి ఎలా ఉందనేది కూడా మేము కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఇవాళ ఏర్పడడం జరిగింది. ఇవాళ ఇది ఒకటే చెప్తున్నాను, పూర్వం కాపులందరూ కూడా కూలి పనులకు వెళ్ళి కాయగూరలు వ్యాపారం చేసుకుని ఉప్పు అమ్ముకుని బతికి వాళ్ళు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కాపు చదువుకునే ఉన్నాడు. ఇవాళ ప్రతి ఓడికి కూడా రాజకీయం తెలుసుకున్న రోజు వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా 199% పవన్ కళ్యాణ్కి కాపు జాతి అంతా కూడా జనసేన పార్టీకి ఉందని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.